బలి పూజలు సమర్పించి మనందరూ కూడా దేవుని ఇవ్వడానికి విచ్చేసినటువంటి ఫాదర్ నాగోతు బాలజోజి ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మన యొక్క విచారణ నుండి ప్రత్యేకంగా మన విచారణ కరతార్థంతో ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రభువునందు ప్రియ దైవ బిడ్డలారా, అమలోద్భవి మాత మహోత్సవం జరుపుకునే ముందు నవదిన ప్రార్థనలో 4వ దినమున మనము ప్రభు పాదాల చెంత చేరి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుకోబోతూ ఉన్నాం. తల్లి మరియ ఎంత దీనతతో తన జీవితాన్ని జీవించి ఉన్నదో, దేవునికి దీనురాలుగా సమస్తమును ఆ ప్రభువుకి సమర్పించుకొని తన జన్మను సార్థకత చేసుకొని ఉన్నదో, ప్రియ దైవబిడ్డలారా, మనమందరము కూడా ఈ యొక్క అమలోద్భవి మాత యొక్క అడుగుచాటులో నడుస్తూ మనము కూడా వినయ విధేయతలతో ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి అనుసరించడానికి, ఆ దేవుని యొక్క అడుగుచాటులో నడవడానికి మరియ తల్లిని ఒక ఆదర్శంగా తీసుకొని మనలో ఉండే అహంకారాన్ని, స్వార్థాన్ని, అవిశ్వాసాన్ని తొలగించి మనల్ని మనం ఈరోజు ఆ దేవాది దేవునికి సమర్పించుకుందాం. మనలో ఉండే పాపములను, లోపములను కడిగివేసి పరిశుద్ధమైనటువంటి తల్లి మరియలాగా మనల్ని కూడా మార్చమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మా ప్రభుడవైన సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము.
ముక్తిని పొంది పరలోకపు నిత్యానందము తనివి తీర అనుభవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది యోగుల పూజలో వల్ల వెంకటరావు ఆశ అక్షయ కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను సౌరభ వెంకటేశ్వరరావు కుటుంబంకు దేవుడు చేసిన మేలుగాను లావణ్య లక్ష్మీశ్రీ భర్తను నెరవేరాలని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. కుమ్మరి బాలమేరి, కుమ్మరి కరుణాకర్ కుటుంబం దేవుడు దీవించి ఆస్వాదించి వారి తన చిత్రం నెరవేరేట్టుగా నోకపై విజయ్ కుమార్, విజయలక్ష్మి, శ్రీరామ్, భవిష్య వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను ఆ కుటుంబం దేవుడు దీవించి ఆస్వాదించి కాచి కాపాడండి. నగరపల్లి బాలసుబ్రహ్మణ్యం, గణేష్ గారు దేవుడు చేసిన మేలుగాను మరియు జస్మిత పుష్పం నుంచి ఆరోగ్య జ్ఞానం దయచి ప్రార్థన చేస్తున్నాం. పట్నూరి సంసోమ్, అంతోరమ్మ, జయమ్మ, లూర్దు, ప్రకాశ్రావు, దానియలు, రాజారత్నం, సుందరరావు ఆత్మప్రతిష్టాన్ని దయచేయమని, సత్యరాజ కుటుంబ కోసం, సత్యాల పునియా కుటుంబ కోసం, మురుగల శాంతకుమారి కుటుంబ కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. అలాగే బొమ్మల దేవానందం, యేసుశీల, హేమలత, కుమారి, ఉదాల బాబోజీ, ఉదాల దయామణి ఆత్మప్రతిష్టాన్ని పొందాలని, తల్లి బాలస్వామి, సత్యవతి, శ్రీకాంత్, జిమ్మి, లావణి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను వారిని కోరికలు తలపు నెరవేర్చుకుని ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కొనియాడే కుటుంబాలు మోకా సంజీవరావు, మోకా ప్రసాద్, ప్రొక్కాల నాగేశ్వరరావు, చంద్రపల్లి సీతమ్మ, పిలిపే చంటి, నోకపై ప్రకాష్, నోకపై రమేష్, దాసరి అప్పలస్వామి, వల్లూరి సూర్య ప్రకాశ్రావు, పేర అనిల్ కుమార్, వల్లూరి వెంకటేష్, నల్లా శ్రీనివాస్, కోటం సుధా, నోకపై భగవాన్ రాజు, రొయ్య ప్రసన్నరాజు, నల్ల నాగేశ్వరరావు, ఢిల్లీ రాజ్బాబు, అదేవిధంగా మడికి గుణశేఖర్, ముల్లా సూర్యనారాయణ, విజయ సరళ, ఇంకొకరి నాగేశ్వరరావు, శ్రీన్ కుమార్, రమేష్ కుమార్, నవీన్ కుమార్, బంధు సురేష్, బాగోలు సందీప్ ప్రసాద్, పొలమూరి గుర్తుమేరి, విప్పర్తి బాలరాజు, విప్పర్తి కిషోర్, విప్పర్తి రవీంద్ర, బొంత ఎలిజబెత్తమ్మ, కుసుమ ఆనంద్ కుమార్. ఈనాడు మరి 30 కుటుంబాల సభ్యులందరూ కూడా ఈరోజు 4వ రోజు మరి నవదిన ప్రార్థనలు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మరి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. మరి కుటుంబాల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కృపామయుడు మరి కుటుంబాలు దీవించుకొని ఆస్వాదించుకొని రక్తాలను వారికి ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. మరి
ప్రభువు మీతో ఉందురుగాక. నీతో గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము దివ్య వచనములు 28 నుండి 33 వరకు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు దేవా వందనం, యేసు దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా చాలా బాగున్నారా? పండగ బాగా తయారవుతున్నారా? ఏం పండగ? అమలోద్భవి మాత. వెరీ గుడ్. ఈరోజు 4వ దినం. మరి ఈరోజు మీ ఫాదర్ గారు నాకు ఇచ్చినటువంటి ధ్యానాంశం ఏంటంటే, ఏంటి? మరియ తల్లి దీనుల యొక్క మాత, దీనుల మాత. మరియ తల్లి దీనుల యొక్క మాత కావాలంటే మొట్టమొదటిగా ఆమె దీనురాలై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరు దీనురాలు కావాలంటే ప్రథమగా ఆమె దీనురాలై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ప్రియ దేవులారా, ఒకసారి ఒక చిన్న బాలుడు ఫాదర్ గారు 20 minutes ఇచ్చారు. నా తెలియదు, మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఆపుతాను, సరేనా? ఒకసారి ఒక చిన్న బాలుడు తీపి బాగా ఇష్టం అన్నమాట, బాగా తింటూ ఉన్నాడు. మీకు ఇష్టమైన తీపి ఏమంటారు ఇక్కడ? ఏమి స్వీట్ ఏది ఇష్టం ఇక్కడ ముఖ్యంగా? కాకినాడ కాజా ఇష్టమేనా? స్వీట్ అంటే లడ్డు, అరిసెలు, బూరెలు, చక్కెర,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవులారా, మనందరికీ మహా ఆదర్శంగా మరియ తల్లి దీనత్వం గురించి మనం ఈరోజు లోతుగా మననం చేయడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. దేవుడు మరియను ఎన్నుకున్నది కేవలము ఆమె పాత్ర కారణంగా కాదు, ఆమె దీన హృదయం కారణంగా మరియ తల్లి దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలు ఎంతో మంది ఉన్నారు, అయినప్పటికీ ఆ దేవాది దేవుడు ఒక్క మరియ తల్లిని మాత్రమే ఎన్నుకోవడానికి కారణం ఆమె పాత్ర అక్కడ ఉండడానికని కాదు. కారణం ఏమంటే ఆమె స్త్రీలందరిలో కూడా చాలా దీనత కలిగినటువంటి స్త్రీ కనుక దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దృష్టిలో వినయము అత్యంత గొప్ప గుణం కలిగినటువంటి, ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో దేవుడి యొక్క దృష్టిలో వారు చాలా 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 గొప్పవారు. బైబిల్ చరిత్రలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. దీనతతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఎవరైతే అయ్యో నేను ఏం చేయలేను, నేను అర్హుని కాదు, నేను దానికి అంత పెద్ద వాడిని కాదు అన్న వారిని, పేతురు గారిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. అదే విధంగా దీనుడుగా, దీనావస్థలో లేకపోతే ఎవరైతే మరి వినయ విధేయతలతో ఉంటారో అట్టి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. వారిలో మొట్టమొదటి ప్రథమైనటువంటి స్త్రీ మరియ తల్లి. అందుకే మరియ తల్లి ఎన్నుకోబడినది. అది మేరీ జీవితం అంతా ఆ యొక్క దీనత్వాన్ని ఆమె జీవించున్నది. కొద్దిసేపే కాదు, ఆమె జీవితాంతం కూడా ఆ యొక్క దీనత్వ జీవితాన్ని ఆమె జీవించున్నది. ప్రియా దేవుడా, మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని దగ్గర ఈనాడు మనం 28వ వచనాన్ని అంటే, దేవుని దూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వాడు నీతో ఉన్నాడు అనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవదూత గాబ్రియేలు పలికిన తొలి మాటలు ఆమె గొప్పతనానికి దేవుని యొక్క ముద్ర. గొప్ప మాటలు పలుకుతున్నారు. ఏమని? ఎవరు పలికాచండి? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. దేవుని దీనమైన హృదయంతో ఉన్నటువంటి దేవుడు కృపను నింపుతాడు. దేవుడు అది నింపుతున్నాడు. అహంకారం ఉన్న హృదయం కృపను నింపుకోలేదు. కనుక ఆమె వినయంతో ఉన్నది కాబట్టి దేవుని యొక్క కృపావరాలు చూడండి. అనుగ్రహ పరిపూర్ణరాలు ఆమె నిండుగా ఉన్నాయి. ప్రియా దేవుడా, మేరీ ఎందుకు కృపతో నిండబడిందో కారణము ఆమె యొక్క వినయము మాత్రమే. ఎందుకు ఆమె కృపతో, దేవుని యొక్క కృపతో పరిపూర్ణంగా నింపబడింది అంటే కారణం ఏమై ఉండాలి? ఆమె యొక్క వినయము. ప్రియ దేవుడా, లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుతుంది. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము క్రైస్తవ చరిత్రలో అత్యంత పవిత్రమైనటువంటిది. అవును అన్నది. ఏంటిది? అవును. నీవన్నట్లే నాకు జరుగునుగాక. అవును. ప్రియ దేవులారా, చూడండి ఆమె ఏమంటుంది? 38వ వచనంలో, అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను. ఆమేన్. నువ్వన్నట్లే నాకు జరుగునుగాక. ఇది క్రైస్తవ చరిత్రలో అత్యంత పవిత్రమైనటువంటిది. అవును. అది ఒక చిన్న వాక్యం కాదు. దానిలో ఏముందో తెలుసా? ఆ వాక్యంలో ఏముందో తెలుసా? మన రక్షణ చరిత్ర ప్రారంభమై ఉన్నది. ఏమై ఉన్నది? అవును అన్న దాంట్లో మన యొక్క రక్షణ చరిత్ర అక్కడే ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును అన్నప్పుడు ఏమైంది?
దీనత్వము ఉన్నది. ఏమున్నది? దీనత్వము ఉన్నది. ఎందుకంటే 16-17 సంవత్సరాల యవ్వన స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆదరి నిశ్చితార్థమైనటువంటి ఒక స్త్రీ తన యొక్క వివాహ జీవితాన్ని ఊహించుకున్నటువంటి సమయంలో, ఎన్నో కళలు కలిగినటువంటి సమయంలో వారి యొక్క జీవితంలో ఒక అంతరాత్మగా గాబ్రియేలు సన్మానసుడు వచ్చి, అమ్మా నువ్వు అనుగ్రహ పరిపూర్ణురాలకు, నీవు గర్భం దాల్చబోతున్నావు, పవిత్రాత్మ సహాయం వలన, పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భం దాల్చబోతున్నావు అన్నప్పుడు ఆ మరియ తల్లి తనకున్న ఆశలు, కోరికలు, ఆమె ఊహించుకున్నవన్నీ కూడా పక్కకి పెట్టేసి, అవును ప్రభు నీవన్నట్టే నాకు జరుగుగాక అని ఆమె అన్ని వినయముతో, విధేయతతో అవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఆమె దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఆమె ముందుకు వచ్చింది. ఆమె ముందుకు రాగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి కావాల్సింది ఏంటి? ఒకరేదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వినయంతో ఓకే నేను చేస్తానంటామా? లేక మన ఇంట్లో అమ్మ నువ్వు వెళ్ళి ఇది చెయ్యి, ఇది చేయంటే మనం ఏం చేస్తాం? పిల్లలు ఏం చేస్తాం? చేస్తారా? చెయ్యమంటే చెయ్యం. ఉదయం లేచి దేవాలయానికి వెళ్ళంటే నేను లేవను అని లేక నిద్రపోతున్నాను. ఏమో లేవను, నేను 9 దాకా నిద్రపోతాను, 8 దాకా నిద్రపోతాను, నన్ను లేవద్దు అని అమ్మని నాన్నని తిడుతూ ఉంటాం. అవునా? గొడవ పెట్టుకుంటామా లేదా? అమ్మతో గొడవ పెట్టుకుంటామా లేదా? ఏమంటే తల్లులు చెప్పండి, మీ పిల్లలు చేస్తున్నారా లేదా? మనం గొడవ పెట్టుకుంటాం. కానీ అమ్మ లే 5 అయింది, లేచి స్నానం చేసి గుడికి వెళ్ళు అన్నప్పుడు వెంటనే లేచి కట్టాలమ్మా అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయలేదు చూద్దాం. నువ్వు పాప ఎంత మరి నమ్మమంటారా? విచారణ అడగాల? మీరంతా మీ అమ్మని వెంటనే లేమని లేచి వచ్చేవాళ్ళేనా మీరంతా? నాకు డౌట్గా ఉంది. కానీ చాలా మంది రారు. కానీ ఇక్కడ వినయతో, విధేయతతో ఆమె ఒప్పుకున్నది అంత ఆశాభాష కాదు. 16 సంవత్సరాల క్రితము ఏ ఒక్క పురుషుని యొక్క సహకారం లేకుండా, పురుషుని యొక్క ప్రోత్సాహం లేకుండా, ఎవరి సాయం లేకుండా గర్భం దాల్స్తే అలనాడు యూదా చట్ట ప్రకారం రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఆమె ముందుకు వచ్చి ధైర్యంగా, అవును ప్రభు నీవన్నట్టే నాకు జరుగుగాక అని పెద్ద నిర్ణయం, దేవుని యొక్క నిర్ణయాన్ని ఆమె ఆరంభించింది. ఆమె అవును అని ఒప్పుకున్నది. క్రియాదేవుడా, అది ఎంత వినయం ఉంటే, ఎంత విధేయత ఉంటే, ఆమెకున్నవన్నీ కూడా పక్కన పెట్టి ఈ సమాజంలో ఏమనుకుంటారో అవన్నీ కూడా త్రోసిపుచ్చి ఆమె ఏమన్నది? నీవన్నట్లే నాకు జరుగుగాక. అది ఆమెలో మనం చూస్తున్నటువంటి వినయము. ప్రియాదేవుడా, ఇక మనం చూస్తే దీనత్వం చూస్తే దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసం. ప్రియాదేవుడా, ఇంకోటి ఏంటి మనం చూసేది? దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం మన మాటల్లో చెప్పలేము. మన మాటల్లో మనం చెప్పలేనటువంటి విశ్వాసం అది. ప్రియాదేవుడా, మనం ఎవరూ చెప్పలేము. అది ఊహించలేనటువంటి విశ్వాసం. అది ఎంత గొప్ప విశ్వాసం అంటే ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మీలో ఎవరైనా వచ్చి నీవు గర్భం దాల్స్తావని ఒక కన్యను, ఒక యవ్వనస్తురాలిని అడిగితే మీరు నాకు జరిగింది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒక వాయిస్ వచ్చి నువ్వు గర్భం దాల్చబోతున్నావు, పవిత్రాత్మ ప్రభావం వల్ల నువ్వు గర్భం దాల్చబోతున్నావు అంటే మీలో ఎవరైనా ఒకరు ఒప్పుకుంటారా? సమాజం నన్ను ఏమంటది? నా తల్లిదండ్రులు నేనేమంటారు? నాకు ఇంకా వివాహం కాలేదు కదా, అసలు అది అసంభవం, ఎలా అయింది? పురుషుని యొక్క ప్రభావం లేదు, నాకు ఎలా అయింది అని ఇప్పటికీ మనందరం అనుమానపడతాం. దాన్ని ఒప్పుకో. మరి ఎంత విశ్వాసం ఉంటే ఆ మరియ తల్లి అన్ని వేల సంవత్సరాల క్రితం అడగలిగింది, ఒప్పుకోగలిగింది. ఆ విశ్వాసాన్ని ఆమె చూపించగలిగింది. అందుకే మరియ తల్లికి దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. ప్రేమ అచంచలమైన విశ్వాసం. మనం ఇప్పటికీ అంతకాలం
అని యావే దేవుడు చెబుతున్నాడు. నీ దేవుడైన యావేని మాత్రమే ఆరాధించు. అది ఏ విధంగా ఆరాధించు? పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ దేవుని మాత్రమే ఆరాధించు. మరి ఇతను చేసిందా లేదా? సంపూర్ణంగా దేవుని విశ్వసించింది, సంపూర్ణంగా దేవుని ఆరాధించింది, సంపూర్ణంగా దేవుని ప్రేమించింది. అందుకే ఆమె ఆ గొప్ప పని చేయగలిగింది. అందుకే ఆమె సాక్షాత్తు రక్షకుని గర్భానం వేయగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అచంచలమైనటువంటి విశ్వాసము మరి ఆమెలో ఉన్నటువంటి మరి దేవుని యందు సంపూర్ణ విధేయత. మనంతా విధేయతను చూస్తున్నాం, పరిపూర్ణ విధేయత, సర్వస్వాన్ని ఒప్పుకున్నటువంటి విధేయత. ఇక నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీ చిత్తమే నా చిత్తము, నీ ప్రణాళికని నెరవేర్చడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సర్వస్వాన్ని ఒప్పుకున్నటువంటి తల్లి మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆమెలో మనం చూడాల్సింది ఈ అవును అనే పదంలో ఇంకా దాగి ఉన్నది ఏంటంటే ఆ మరియ తల్లిలో అహంకారము ఆమెలో సరిసమంతా కూడా లేదు, అంతా వదిలిపెట్టేసింది. ఆమె ఏం చేసింది? ఎంత వినయం కలిగిందంటే ఆమెలో అసలు అహంకారం అనేదే లేకుండా పోయింది. అసలు అహంకారం అనే దాన్ని ఆమె నుండి తీసివేసి సర్వస్వము ఆయనకి మరి సర్వస్వాన్ని సమర్పించుకున్నటువంటి తల్లి మరియ తల్లి. మేరీ యేసును గర్భములో ధరించక ముందే తన హృదయములో దేవుని స్వీకరించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ యేసును గర్భములో ఆహ్వానించక ముందే ఆమె మనస్సులో ఎప్పుడో దేవుణ్ణి ఆహ్వానించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగస్త్యుని ఈ విధంగా చెబుతున్నారు, పునీత అగస్త్యుని గారు ఈ విధంగా చెబుతున్నారు. మేరీ తన హృదయంలో విశ్వసించి తర్వాత తన గర్భంలో గర్భించింది, తర్వాత తన గర్భంలోకి వచ్చిందన్నమాట. ఇది పునీత అగస్త్యుని వారు చెబుతున్నటువంటి వాక్యం. ఇక మూడోది మనం చూసేది ద మ్యాగ్నిఫికాట్. మనం చూస్తున్న లూకా 1:46 నుంచి 55 మనం చదివితే మ్యాగ్నిఫికాట్ లో మేరీ స్పష్టంగా పలుకుతుంది. ప్రియదేవుడా, మరియ స్పష్టంగా పలుకుతుంది ఏమని? దేవుడు గర్విష్ఠులను కూలద్రోసువాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడు? గర్విష్ఠులు ఏం చేస్తాడండి? కూలద్రోస్తాడు. ఎవరైతే కర్మముతో అహంకారంతో ఉన్నారో వాళ్ళని కూలదోస్తాడు దేవుడు. అదేవిధంగా దేవుడు గర్విష్ఠులను కూలద్రోయును, వినయ విధేయతలను పైకి ఎత్తుకున్నాను. ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో వారు దేవుని ఎత్తుతారు, పైకి ఎత్తుతారు. అదే మరియ తల్లిని దేవుడు ఎంతో ఎత్తారు, ఆమె గొప్ప స్థానాన్ని ఇచ్చారు. స్త్రీలందరిలో నీవు ధన్యురాలకు, ఆశీర్వదింపబడిన దాలకు అని ఆ యొక్క గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడంటే కారణం దేవుడి ద్వారా ఆమెకు ఉన్నటువంటి వినయము. ఆకలితో ఉన్న వారిని నింపుతారు. ఎవరైతే వినయ విధేయత కలిగి ఉంటారో ఆకలితో ఉన్న వారిని మరి కడుపు నింపుతారు. గొప్ప వారిని ఆయన తమ సింహాసనం నుండి నింపుతారు. అది ఆ పాటలో పాడినటువంటి పాట. మరియ పాటలో ప్రధానమైనటువంటి వాక్యం మనం చూద్దాం. ఆయన దీనాస్థితిపై దృష్టి పెడతాడు. ఎవరైతే దీనా స్థితిలో ఉంటారో దేవుని యొక్క దృష్టి వారిపై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను గర్వంతో ఉంటే కనుక నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను ధనవంతుని, నేను ధనవంతుని, లేదా నేనే అందగత్తెను, నాకు ఆస్తి పాస్తున్న, నాకు పేరు ప్రతిష్టలేని గర్వం అహంకారంతో విర్రవీగుతున్న వారిని త్రోసివేయను. వారిని సింహాసనం నుండి మరి కూర్చబడను, వారు దించివేయబడను. కానీ ఎవరైతే దీనాత్మకతో ఉంటారో వారిని దేవుడు వారిని ఎత్తుతూ ఉంటారని మరియా ఈ యొక్క ఆమె యొక్క మ్యాగ్నిఫికాట్లో పాడుతుంది. దేవుని దృష్టి ఎల్లప్పుడూ వినయంతో ఉన్న వారిపైనే ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే వినయ విధేయతలు ఉంటారో వారి మీదనే ప్రభు యొక్క దృష్టి ఉంటుంది. లూకా 1:39 వచనాన్ని మనం చదువుకుందాం. లూకా 1:39 వచనం. ఆ దినములో మరియమ్మ
నోట్లో పెట్టు అంటాడు. అంతే గర్వం అహంకారం ఉన్నవాడు, ఏదైతే వినయ విధేయత కలిగిన వాడు వచ్చి చేస్తున్నాడు. ఎవరైతే వినయ విధేయతలు కలిగిన వారు ఉంటారో అటువంటి వారు సేవాభావముతో ఉంటారు. అది మరియ తల్లిలో మనము బహుళంగా చూస్తున్నాం. ఏం చేస్తుంది మరియ తల్లి? తన గర్భమున దైవ కుమారుడు ఉన్నా అని తెలిసినా కూడా, సాక్షాత్తు రక్షకుడిని నేను మోస్తున్నానని తెలిసినా కూడా, నేను దేవుడి యొక్క తల్లిని తెలిసినా కూడా, ఆ మరియ తల్లి పర్వత ప్రాంతంలో కొన్ని కిలోమీటర్లు ప్రయాణం త్వరితంగా ఒక్కటే మరి ప్రయాణం చేస్తూ తన చుట్టములైనటువంటి మరి ఎలిజబెత్ అమ్మ గారికి సేవ చేయుటకు వెళుతూ ఉన్నది మనం చూస్తున్నాం. ప్రియదేవుడా, దీనత్వం ఎప్పుడు సేవకు దారి తీస్తూ ఉన్నదనేది మనం ఈనాడు ఈ యొక్క ఫలితముగా ఎలిజబెత్ అమ్మను సంధించడంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఆశీర్వాదం వచ్చినప్పుడు గర్వించవచ్చు. మనకి ఏమైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం ఎవ్వరం కూడా గర్వించకూడదు. అంటే ఎప్పుడైనా నువ్వు ఆశీర్వదించబడినప్పుడు, ఎప్పుడైనా నీవు ఒక ధనవంతుడు అయినప్పుడు, ఎప్పుడైనా నువ్వు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నప్పుడు, నీవు ఆ విధంగా సొసైటీలో సమాజంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? గర్వాన్ని దించుకొని ఉండాలి. మన ప్రకృతి చెబుతుంది ఏమనంటే, నిండుగా కాసినటువంటి చెట్టు ఏమవుతుంది? దాని కొమ్మలు ఏమవుతాయి? వాలి ఉంటాయి. మామిడి చెట్టు నలుగుతున్నాం, బాగా మామిడికాయలు వేస్తే ఏమైపోయింది? కొమ్మలన్నీ కూడా వాలిపోతూ ఉన్నాయి. ఏమి లేని చెట్టు కొమ్మలి గాలికి, చిన్న గాలికే ఊగుతూ ఉంటాయి. కానీ కాసినటువంటి చెట్టు బరువు ఉండటం వల్ల ఎక్కువ ఊగదు, వంగి ఉంటాయి. అదే విధంగా జ్ఞానం ఉన్న వాళ్ళు, తెలివి కల వాళ్ళు, నిజంగా గొప్ప వాళ్ళు, వినయ విధేయతలు కలిగి వారికి వారు తగ్గించుకొని ఉంటారు. అదే మనం చూస్తున్నాం కదా. హ్యూమిలిటీ లేదా వినయ విధేయతలు మనల్ని గర్వానికి తీసుకువెళ్ళదు. మనము గర్వించని అవసరం లేదు. కనుక ప్రియ దేవులారా, మరియ తల్లి హ్యూమిలిటీ లేక ఇక వినయ విధేయతను తమ జీవితంలో సంపూర్ణంగా పాటించిందని మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు. లూకాసు వార్త 2:7 మనం చదివినట్టయితే 2:7 చూడండి. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరిందబెట్టెను. ఏలైన వారికి సత్రంలో చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు మహనీయుడు, రారాజు, ఈ లోకాన్ని సృష్టించేవాడు, పాలించేవాడు. కానీ తను పుట్టడానికి తలము లేనటువంటి వాడు. మరి మరియ తల్లి ఎంత కోపపడాలి, ఎంత బాధపడాలి. కానీ బాధపడిందా? గర్వపడిందా? మరి తల్లి అస్సలు బాధపడలేదండి. మరి తల్లి అస్సలు కోపపడలేదండి. అహంకారాన్ని, గర్వాన్ని చూపించలేదు. ఆమె వినయ విధేయతలతో ఈమె పశువుల కోటలో కూడా ఆమె జన్మనివ్వడానికి సిద్ధపడింది. అంటే మరి చూడండి, ఆమె ఎంత గొప్పదో ప్రియదేవులారా. కోటలు లేవు, సింహాసనాలు లేవు, రాజభవనం లేదు. కానీ మేరీ అసలు
ధైర్యంగా తన కుమారుని అంత హింసలు బాధలు పెడుతున్నా కానీ ఆమె తొందరపడి ఎప్పుడూ కూడా వాళ్ళకు మాట్లాడలేదు, అడ్డుకోలేదు. ఆమె ఎంత దేవునికి దగ్గరలో, దేవునితో ఎంత ప్రార్థనలో ఉన్నదో మరి ఆమె యొక్క శబ్దమే నిజంగా ప్రేమ బిడ్డలారా ఆమె గొప్ప ప్రార్థన అని మనం తెలుసుకోవాలి. Humility sought and Mary given to the church. ప్రియ దేవులారా, behold your mother. క్రీస్తు ప్రభు ఏం చేశాడు? శిలువ మీద ఉండి ఏమని చెబుతున్నాడు? ఓ యోహాను, ఇదిగో నీ తల్లి అని, స్త్రీ ఇదిగో నీ కుమారుడిని అప్పగింతలు చేస్తున్నటువంటి మన మాటలు మనము శిలువ మీద మనం పలకడం మనం చూస్తున్నాం. అంటే అటువంటి తల్లిని మనందరికీ కూడా అప్పగించాడు. ఆ యొక్క వినయ విధేయత కలిగినటువంటి తల్లిని క్రీస్తు ప్రభుకే కాదు మనందరికీ కూడా తల్లిగా మనకి అప్పగించి ఉన్నారు. అటువంటి గొప్ప తల్లి మనతో ఉన్నది. ఆమె కూడా మన అమ్మ, మన తల్లి అని మనము విశ్వసించాలి. ఆమె ప్రార్థన వేడుదల మనం కోరుకోవాలి. మరి ఈనాడు మనము మరి కొద్ది దినాల్లో అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భంలో ఆ తల్లిని మనకి ఇచ్చినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మనం కూడా వినయ విధేయతలను మన జీవితంలో అవలంబించుకొని మనం కూడా జీవించడానికి ప్రయత్నించాలి. మరింత ఈ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోరికలు నెరవేర్చమని ఆ క్రీస్తు ప్రభుని మనం ప్రార్థించాలి. మరి తల్లి ఎంతో వినయంగా ఉంది. మనం కూడా మన తల్లిదండ్రులకు వినయ విధేయతలు చూపుదామా? ఆ దేవునికి వినయ విధేయతలు చూపుదామా? మరి లేక గర్వంతో అహంకారంతో ఉందామా? ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియదరులారా, మనందరం ప్రార్థన చేసుకోవాల్సింది. నాతో మీరందరూ చెప్పండి. ఓ మాత మరియమ్మ, నీ వినయము మాకు అందించు, మా అహంకారాన్ని తొలగించి దేవుని చిత్తాన్ని అంగీకరించే హృదయము మాకు ప్రసాదించు. నీవు మాదిరిగా మేము సేవలో, ప్రేమలో, విధేయతలో
పరిశుద్ధులు
అతడు స్త్రీల శ్రమలకు తను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మనము తాను స్మరించు జీవోన్నతి అప్పమును రక్షణ పాత్రని సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను వారి వారి పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకము. మా లియో పాపు గారిని, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందును పరిపూర్ణం చేయము. ఈనాడు ప్రత్యేకంగా బల్ల వెంకటేశ్వరరావు, ఆశ, అక్షయ్ వారి కుటుంబం కోసం, సౌరభ వెంకటేశ్వరరావు కుటుంబం కొరకు, లావణ్య, లక్ష్మీశ్రీ వారి తలంపు నెరవేరినట్టుగా, కుమారి బాలమేలి, కుమారి కరుణాకర్ వీరి కుటుంబం దీవించమని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, నౌకపై విజయ్ కుమార్, విజయలక్ష్మి, శ్రీరామ్, భవిష్య వీరి కుటుంబంలో మీరు చేసిన మేరకు కృతజ్ఞతగాను, నగరపల్లి బాలసుబ్రహ్మణ్యం, గ్రేస్ వీరి కుటుంబం చేసిన మేరకు కృతజ్ఞతగాను, పొట్నూరి సంసోన్, పొట్నూరి అంతరమ్మ, జయమ్మ, లోటు, ప్రకాశరావు, దానియులు, జయరత్నం, సుందరావు ఉద్దేశాన్ని పొందినట్టుగా, సత్యాల చౌన్, సత్యాల పులియా, మురమల్ల శాంతకుమారి ఈ కుటుంబ సభ్యుల కోసం, అలాగే మరణం పొందినటువంటి కుమ్మల్ల దేవానందం, విజయ సుశీల, హేమలత, అరుణకుమారి, ముద్దాల బాబూజీ, ముద్దాల దయమని రామ్ ఉద్దేశాన్ని పొందినట్టుగా, నెల్లి బాలస్వామి, సత్యవతి, శ్రీరామ్, జిమ్మి, లావణ్య కుటుంబం చేసిన మేర కృతజ్ఞతగాను, వారికి కోరికలను నెరవేర్చమని ఈనాడు మరి ప్రత్యేకంగా కొనియాడే కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ పూజ సమర్పిస్తూ ఉన్నాం. దైవ తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న తలంపులను, ఉద్దేశాలను నెరవేర్చి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచమని, వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను నెరవేర్చమని, ఆ కుటుంబాల్లో ఎవరైతే నాయకులతో బాధపడుతున్నారో
ఇటు సమయాన ప్రభా అది ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ యొక్క దీవెన పూజలు సమర్పిస్తూ అందరూ కూడా ఈ యొక్క దీవెన వస్తున్నటువంటి ఫాదర్ నాగోతు బాలరాజు గారిని మంచి ఆరోగ్యం దయచేయమని, మరి యానం ఎంఎస్ఎఫ్ఎస్ విచారణకర్తలుగా పనిచేస్తుండగా విశ్వాసందరినీ కూడా మీ యొక్క మార్గం నడిపించే భాగ్యము ఫాదర్ గారికి ప్రసాదించమని, వారి కుటుంబ సభ్యుల కోసం, వారి యొక్క ప్యారిషనర్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. మృతాత్మల మీద చనిపోయిన మా సహోదరి సహోదరు నీ దగ్గర చనిపోయిన వారిని జ్ఞాపకము, వారిని దేవుని ప్రకాశనం చేర్చడము, మా అందరిపై దయ చూపి దేవుని విడుదలకు మరి వందలు పునీత అపోస్తలులను ఆధునిక సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగిసిద్దుము. ప్రభువా అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ వలన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానాన్ని ఇచ్చుచున్నాను, సమాధానాన్ని వసులుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను పాటింపగా మీ త్రిసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందు పిలువబడిన అందరము నిలము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమున చేర్చును కాక. Hare
దేవుడు నామమున స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనందరి కోసం ఈనాడు పవిత్ర దేవుని పూజ సమర్పించి దేవుని ఆశీర్వాదం అందించినటువంటి ఫాదర్ నాగోతు బాలజీ ఫాదర్ గారు, యానం ఎంఎస్ఎఫ్ఎస్ ప్యారిష్ విచారణకర్తలు, మరి వారికి ప్రత్యేకంగా మన యొక్క విచారణ తరఫున, మన యొక్క సంఘ తరఫున ఫాదర్ గారికి కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తున్నాం. ఫాదర్ గారి గురించి మీరు చెప్పాల్సిన పని లేదు, మీరే చూసి ఉన్నారు. ఫాదర్ గారు సింగర్. రీసెంట్గా జూన్ నెలలో ఫాదర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ ప్యారిష్కి, యానం 2 ప్యారిష్లు ఉన్నాయి, యానం నుంచి కాకినాడ అది ఏదైనా కూడా విశాఖపట్నం మేత్రాస కింద వస్తుంది. అక్కడ ఫాదర్ గారు తాళరేవు విచారణకు మరి విచారణకర్తలుగా ఉన్నారు. యానం నుంచి కొంచెం దూరం 10-15 నిమిషాల దూరం దగ్గర నుంచి. సో విశాఖపట్నం మేత్రాసం యానం విచారణ, అక్కడి నుంచి తాళరేవు విచారణలో ఫాదర్ విచారణకర్తలుగా పనిచేస్తున్నారు. ఫాదర్ నుంచి సింగర్, అదేవిధంగా వెరీ సింపుల్, down to earth, like a very humble person, always very active to lead the people in faith. చూస్తూ ఉన్నాను ఫాదర్ గారు అండ్ సింగర్ వాళ్ళ గ్రామంలో పిల్లలందరినీ కూర్చోబెట్టి హార్మోనియం తీసుకొని పిల్లలకు పాటలు నేర్పించడం, వాళ్ళతో పాటు కూర్చోవడం. మనం మరీ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆ తల్లి యొక్క రూపాల్లో ఎనాక్ట్మెంట్ మనం చేసాం కదా ఫాదర్ గారు. అదేవిధంగా అక్టోబర్ చివరిలో మరి పిల్లలతో అందరూ కూడా ఈ మరింతల్లి యొక్క దేశ రూపాల్లో ప్రజలకు మరి అతని విధంగా వారికి తెలియజేయడం, ఈ విధంగా విశ్వాసులందరూ కూడా చాలా యాక్టివ్గా విశ్వాసం నడిపిస్తున్నారు. మరి అలాంటి ఫాదర్ ఈరోజు మన మధ్యలో ఉండి అందరూ కూడా ప్రార్థన చేసి అందరూ దీవించేందుకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కుటుంబాలు గాంధీనగర్, విత్తనాల వారి కాలవగట్టు, మహిపాల వేది, గణేష్ నగర్, కాటన్ స్ట్రీట్, తాడికోన, ఈ గ్రామం అదేవిధంగా మన యొక్క ఏరియా ప్రకారం ఈ యొక్క నవదిన 5వ రోజు ఈ యొక్క ప్రార్థనను పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. రేపటి దినాన ఢిల్లీ జార్జ్ ఫాదర్ గారు ఇది విచారణకర్తలు ఈ దేవుని పూజ మనం సమర్పించుకోవడం ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, పూజలు సమర్పించేటప్పుడు ఆ కుటుంబం యొక్క పేరు, భార్య, భర్త, పిల్లలు, ఉద్దేశం ఏంటి? పిల్లల కోసమా, కుటుంబ ఆరోగ్యం కోసమా, కృతజ్ఞత దేవుని పూజ, అది చాలా భారతం. కాబట్టి అన్ని పేర్లు అవసరం. కుటుంబంలో ఎవరి కోసం ప్రార్థన చేయాలి, అది ఓకే. మీ ఉద్దేశం ఏంటి? పెద్ద భారతం అవుతుంది. ఉద్దేశం ఏంటి? పిల్లల కోసమా, లేకపోతే దేనికోసం దేవుని పూజ సమర్పిస్తున్నారు? ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి చాలా కోరికలు ఉంటే ఏంటి నీ ఉద్దేశం? దేవుని పూజించడం సమర్పించడం ద్వారా మరణించిన వారి ఆత్మను రక్షించుకోవాలా, లేకపోతే ఏంటి ఉద్దేశం? ఆ ఉద్దేశం మరి ప్రత్యేకంగా తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. తర్వాత రెండవది, మీరు పేపర్లో రాసి ఇచ్చేటప్పుడు స్పష్టంగా రాయాలి. మీరు ఎలా రాస్తే అలా చదువుతారు. ఇందాక కూడా ఏరియా ప్రకారం పేరు రాసినప్పుడు 4-5 తప్పులు, తర్వాత మళ్ళీ ఉపదేశం వినిపించి ఈ తప్పులు ఇలా ఉన్నాయని చెప్పి అడిగారు. అంటే వాళ్ళు అలాగే రాశారు. మరి అలా చదివిన తర్వాత మళ్ళీ ఫాదర్ తప్పు చదివారంటే మీరు ఎలా రాసించారో అలాగే చదువుతారు. మీరు స్పష్టంగా రాసిస్తే స్పష్టంగా చదువుతారు, తప్పు రాసేస్తే తప్పు చదువుతారు. కాబట్టి స్పష్టంగా మీ పేరులో రాసేవలసిందిగా కోరుతున్నాను.
ప్రకారం కొనియాడే వారు ఎవరైనా సరే స్నాక్స్ ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి, బలవంతంగా నేనేం మోపలేదు. నేను ఇంతకుముందులో పూర్వ విచారణ కర్తలుగా పనిచేసినప్పుడు ఎంఎస్ఎంఎస్ ప్యారిష్ దగ్గరలో కారం చెట్టు పువ్వులో ఏరియా ప్రకారం లెటర్జీ కండక్ట్ చేస్తారు. వారి గురువులు భోజనం పెడతారు, వారి శుభ్రం చేస్తారు, వారి దేవుడి పట్టణాలు చదువుతారు, అదేవిధంగా వారి అన్ని కూడా మందులు వండి చేస్తారు. ఇది అది అర్పణలు ఇవ్వడం కానీ ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ ఏరియా ప్రకారం ఉన్న వారు ముందరకు వచ్చి దీని బలవంతులే స్నాక్స్ ఇవ్వాలని బలవంతులే, మీకు ప్రేరణ కలిగి ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి తప్ప ఒక కుటుంబం మీద భారాన్ని మోపి అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా పంచాలనుకుంటేనే ఇవ్వండి, ఇది బలవంతం లేదు. మీకు ప్రేరణ కలిగి మన ఏరియా ప్రకారం మన వంతు మనం సహాయం చేయాలి, తన 10 రూపాయలు ఇస్తే మనం చేద్దాం అని అనుకుంటేనే, కానీ ఎవరి మీద బలవంతం లేదు, ఒకే కుటుంబం ఇవ్వాలి కూడా లేదు. ఆ ఏరియాలో ఉన్నటువంటి విశ్వాసులు చర్చి కూడా శుభ్రం చేయాలి, చర్చి కూడా శుభ్రం చేయాలి, జపాన్ ముందర నడిపించాలి. పట్టాలు ఏ ఏరియా నుంచి అయితే మీరు నిర్వహిస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న వారు ఒకరు ముందుకు వచ్చి ముందుగానే పట్టణం కూడా పరిశుద్ధపడాలి, పాటలకు వారే పాడాలి. తర్వాత గురువులకు ఎవరైనా భోజనం పెట్టాలన్నా గురువులు మీ ఇంట్లో మరి భోజనం చేసినా చేయగలిగిన గురువులకు భోజనం పెట్టడం గొప్ప ఆశీర్వాదం, బలవంతం లేదు. ఎవరైనా సరే ఇక ఏరియాలో ఎవరైతే కొనియాడుతున్నారో వారు ఎవరైనా ఒకరు ఇద్దరు గురువులకు భోజనం పెట్టాలన్నా కూడా పెట్టాల్సింది గొప్ప ఆశీర్వాదం. నేను కూడా ఒక కథోలిక కుటుంబం చేస్తున్నాను, నాకు తెలిసిన సత్యాన్ని నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. గురువుకి భోజనం పెడితే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాల్లో ఉన్న మరైతే స్వరూపాలను తీసుకొచ్చి పెట్టమన్నారు. ఒక 2 రోజులు తీసుకొచ్చారు, 3వ రోజు నుంచి మర్చిపోయారు. కాబట్టి ఈ ఏరియా ప్రకారం మీ కుటుంబాల్లో ఉన్న మరైతే స్వరూపాలను తీసుకొచ్చి మనం ఫస్ట్ 3 days ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా తీసుకొచ్చినట్లయితే మరి చాలా బాగుంటుంది. కాబట్టి మీ ఇళ్ళలో ఉన్న స్వరూపాలను తీసుకురావాల్సిందిగా మనం చేసుకున్నాం. ఈ దేవుని పూజనంతరం కోయర్ ప్రాక్టీస్ ఉంటుంది. అందరూ కూడా మరి కోయర్ మెంబర్స్ అందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఫీస్ట్కి ఎవరైనా సరే ఫ్లవర్స్ కానీ గార్లాండ్ కానీ హోస్ట్ బ్రెడ్ అండ్ వైన్ కానీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవి మనం ఇచ్చేటువంటి అన్ని అర్పణలు కూడా శ్రేష్టమైన అపద్రాక్షన్స్. కాబట్టి ఎవరైనా మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ముందుగానే తెలియజేయవలసింది కోరుతున్నాను. పూల గురించి ఈ డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే మీరు సిస్టర్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఈ పూజకు ఈ డెకరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. సిస్టర్ సుపీరియర్ కాంటాక్ట్ చేయండి. సిస్టర్ ఈసియా సిస్టర్ గారు మీకు తెలియజేస్తారు. తర్వాత లాటరీ బుక్స్ చాలా మంది తీసుకున్నారు. తీసుకున్న బుక్లు మళ్ళీ తిరిగి రావాలి. సగం బుక్లో ఉన్నటువంటి సగం పేపర్స్ తిరిగి వస్తేనే రేపు లాటరీ మరి డిసెంబర్ 5వ తారీఖున దాన్ని ఎన్నుకోబడుతుంది. కాబట్టి తీసుకున్న వారు బుక్కులు దాని పూర్తి వివరాలు అందించవలసిందిగా కోరుతున్నాను. మరి అనిల్ గారి, జిమ్మి గారి, నాకు గారి ఆ యొక్క వివరాలు అందించవలసిందిగా కోరుతున్నాను. నూతనంగా దివ్య ప్రసాదం స్వీకరించేవారు ముందుగానే ప్రార్థన నేర్చుకోవాలి, మంచి మాంసం చేయాలి, అప్పుడు దివ్య ప్రసాదం ఇవ్వబడుతుంది. ఈ విషయాలను గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ దేవుని పూజ జరిగిన తర్వాత ఫాదర్ గారికి సన్మానం ఉంటుంది. ఆ తర్వాత చివరి పాట ప్రార్థించుదము.